జీవితంలో కొన్ని ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంటాయి అనేది నేను చెప్పబోతున్నాను. మనం ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మనల్ని వదిలిపెట్టి పోతుందేమో అనే భయం మీలో ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ఆ భయం అనిపించినప్పుడు మీరు సగం సచ్చినట్టే. ఎందుకంటే ఒక అమ్మాయి మీ దగ్గర నుంచి ఇంకొక అతని దగ్గరికి వెళ్తుంది అంటే దానికి రెండే 2 కారణాలు. ఆ అమ్మాయి మీ మీద ఇష్టం లేకపోవడం. ఇష్టంతోనే ఉండుద్ది. కానీ ఇష్టం లేకుండా ఉండుద్ది. రెండో కారణం, ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేయాలి అనుకున్నప్పటి నుంచే మీతో ఉండిద్ది. 1 నెల గాని, 2 నెలలు గాని. ఆ 2 నెలల్లోనే ఆలోచించిద్ది. ఆ 2 నెలల నుంచి ఆలోచించిద్ది. వదిలేయాలి, వదిలేయాలి, వదిలేయాలి అని చెప్పి తన మైండ్‌లో ఉండిద్ది. వేరే వాళ్ళతో సావాసం ఇయన్నీ సంథింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆడవాళ్ళని మనం అంత తేలిగ్గా అంచనా వేయలేము. సో, ఇవైతే మెయిన్ రీజన్స్ అయ్యి ఉంటాయన్నమాట. నేను చెప్పేది మీకు కొంచెం తికమకగా ఉండొచ్చు. ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాను ఇదంతా. స్టార్టింగ్ నుంచి నేను ఎట్లా మాట్లాడాలో నాకు తెలీదు. కానీ మాట్లాడుతున్నాను అంటే ఏదో మాట్లాడుతున్నాను. మీకు మోటివేషన్ కోసమే ఈ వీడియో అయితే. మీరైతే తప్పుగా అనుకోవద్దు. మోటివేషన్. ఈ రోజుల్లో మన దగ్గర డబ్బు లేకపోతే రోడ్డున పోయే కుక్క కూడా బొవ్వని అరవదు. తెలుసా? ఫస్ట్ నువ్వు అమ్మాయి వెనక కాదురా రేయ్ ముండా కొడక, ఫస్ట్ అమ్మాయి వెనక కాదురా డబ్బు వెనక పరిగెత్తు. ఎందుకు చెబుతున్నానంటే డబ్బు వెనక ఫస్ట్ పరిగెడితే నీకు తెలిసిద్ది. ఆ తర్వాత డబ్బు వెనక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిద్ది. అర్థమవుతుందా? డబ్బు వెనక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిద్ది. ఈ స్టోరీ నేను 10 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాలు తప్పక వినాలి, తప్పదు. మీరు తప్పకుండా వినాలి ఈ స్టోరీని 10 నిమిషాలు. ఎందుకంటే ఫస్ట్ డబ్బు సంపాదించమ్మా. డబ్బు సంపాదించిన తర్వాత అమ్మాయి కాదు ఎవరైనా నీ వెనకొస్తారు. నీకు ఆ డబ్బు లేకపోతే నీ చుట్టాలు, నీ పక్కన వాళ్ళు వీళ్ళే నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకు? నువ్వు రెస్పెక్ట్ కోసమే కదా ఉంది. మరి రెస్పెక్ట్ దొరకనప్పుడు ఏం చేస్తావు? ఎక్కడికి పోతావు? ఏం చేయగలుగుతావు చెప్పు. అందుకే చెప్తున్నాను కదా, ముందు డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించిన తర్వాత ఎక్కడికైనా ఏదైనా ఇష్టం ఏదైనా చేసుకో. ఫస్ట్ డబ్బు అనేది ముఖ్యం. డబ్బు లేకపోతే అమ్మాయి కాదు కదా, ఏ కుక్క కూడా నిన్ను కనీసం పలకరించలేకపోదు, పలకరించదు కూడా. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే మీకు కొన్ని స్టోరీలు ఉన్నాయి. ఆ స్టోరీలు కొంచెం క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. టేక్ ఎ డీప్ బ్రెత్. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మీ మంచి కోసమే, అంతే. నాకు ఇట్లా చెప్పడం కూడా ఇష్టం లేదు. ఈ వీడియో ఇంతటితో కట్ చేసేస్తున్నాను. ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎట్లా ఏదో ఆషామాష కాదు అనుకున్నాను.